హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఒక ఐడియా నుంచి స్టోరీని ఎలా డెవలప్ చేయాలి, అలాగే స్టోరీ రాయడానికి హెల్ప్ అయ్యే 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి అయితే మనం అయితే తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్క్రీన్ ప్లే గురించి అయితే తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా నాకైతే చాలా అంటే చాలా ఎంకరేజింగ్ గా ఉంటది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే స్క్రీన్ ప్లే అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం సినిమా చూస్తున్నప్పుడు మనకి స్క్రీన్ మీద కనపడేది, వినపడేది స్క్రీన్ ప్లే అంతే. అర్థం కాలేదు కదా, చెప్తాను వినండి. స్క్రీన్ ప్లే కి ఇదే పర్ఫెక్ట్ డెఫినేషన్ అంటూ ఎక్కడా లేదు. కొంతమంది ఏమో సీనిక్ ఆర్డర్ నే స్క్రీన్ ప్లే అంటారు, మరి కొంతమంది ఏమో యాక్షన్ పార్ట్ ఉంటది కదా, మన యాక్టర్స్ యాక్ట్ చేసేది, దాన్నే స్క్రీన్ ప్లే అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అయితే చెప్తారు. చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటది. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మీద జరిగే యాక్షన్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఆ ప్రాపర్టీస్ కావచ్చు, ఇంకా యాక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే లో పార్ట్సే. స్క్రీన్ ప్లే ఈజ్ నథింగ్ బట్ కంపోజిషన్ అంతే. ఇప్పుడు ఒక ఆడియో సాంగ్, వీడియో సాంగ్ హిట్ అయింది అనుకోండి, మనం ఏమంటాం? తమనన్న కంపోజిషన్ ఎరక్కొట్టేశాడ్రా, లేకపోతే మన డిఎస్పి కంపోజిషన్ ఎరక్కొట్టేశాడ్రా, లేకపోతే వీడియో సాంగ్ హిట్ అయితే మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చంపేశాడ్రా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగే సినిమా విషయానికి వస్తే ఈ సీన్ అదిరిపోయిందిరా, ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉందో చూడు, మామూలుగా లేదు. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా సామి రంగా గూస్ బంప్స్ వచ్చినాయి ఒక్కొక్కడికే. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దీనికి కారణమే ఆ సినిమా డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక సినిమాని అయితే ఎగ్జాంపుల్ కి అయితే తీసుకుందాం. మన ది గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి గారి బాహుబలి సినిమానే మనం అయితే ఎగ్జాంపుల్ కి అయితే తీసుకుందాం. అసలు బాహుబలి సినిమా స్టోరీ యొక్క బేసిక్ ఐడియా ఏంటి? స్త్రీకాంక్ష, రాజ్యకాంక్ష, అంటే రామాయణం, మహాభారతం. ఇది చెప్పింది నేను కాదు, బాహుబలి సినిమా రాసిన విజయేంద్ర ప్రసాద్ గారే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ఓకే, ఈ సినిమా స్టోరీని రాసిన విజయేంద్ర ప్రసాద్ గారు బాహుబలి సినిమా స్టోరీ రాయటం ఎక్కడి నుంచి మొదలు పెట్టుంటాడు అనుకుంటున్నారు? సరే, దీని మీద మనం ఒక ఐడియా అయితే వేసుకుందాం. అనగనగా ఒక మాహిష్మతి అనే రాజ్యం, అప్పటి వరకు ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్న రాజు చనిపోతే రాజుగారి వదినైన శివగామి దేవి రాజ్యాన్ని ఎలా పాలిచ్చింది? రాజుగారి అన్నయ్య బ్రతికున్నా సరే ఆ రాజ్యానికి రాజుగా ఆయన ఎందుకు ప్రకటించలేదు? అలాగే శివగామి దేవి తన సొంత కొడుకైన బల్లాల దేవుడిని ఏ విధంగా పెంచింది? తన మరిది కొడుకైన బాహుబలిని ఎలా పెంచింది? వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక ఎలా అయ్యారు? ఇద్దరిలో రాజు ఎవరయ్యారు? చివరికి బల్లాల దేవుడు బాహుబలిని ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? బాహుబలి చనిపోయిన తర్వాత బల్లాల దేవుడి కుట్ర తెలుసుకున్న శివగామి దేవి ఏం చేసింది? బాహుబలి భార్య పిల్లలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? అలా బాహుబలి కొడుకైన మహేంద్ర బాహుబలి తన తల్లికి తండ్రికి జరిగిన అన్యాయాన్ని అయితే తెలుసుకుని మాహిష్మతి రాజ్యానికి అయితే వెళ్ళి అక్కడ ఉన్న బల్లాల దేవుణ్ణి అయితే చంపి రాజ్యాన్ని ఎలా కాపాడాడు, ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది బాహుబలి స్టోరీ అనుకుందాం. ఇదే కదా బాహుబలి స్టోరీ. వాళ్ళ చిన్నప్పుడు అయితే స్టార్ట్ అయ్యి చివరికి బల్లాల దేవుడు చనిపోయిన తర్వాత ఈ సినిమా స్టోరీ అయితే ఎండ్ అయింది. ఇప్పుడు సేమ్ ఇదే లైన్ లో, ఇదే సీక్వెన్స్ లో ఎలా అయితే మన విజయేంద్ర ప్రసాద్ గారు బాహుబలి సినిమా స్టోరీని రాశారో, మనం అలాగే బాహుబలి సినిమాని చూసామా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శివగామి దేవి ఒక పిల్లవాడిని తల మీద పెట్టుకుని చనిపోయే సీన్ దగ్గర నుంచి మనం అయితే బాహుబలి సినిమా అయితే చూసాం. అక్కడి నుంచే మనకి ఆ స్టోరీని అయితే పరిచయం అయితే చేశారు. అదేంటి, ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు మన విజేంద్ర ప్రసాద్ గారు అనగనగా ఒక మాహిష్మతి రాజ్యం దగ్గర నుంచి అయితే ఈ సినిమా రాయటం అయితే మొదలు పెట్టాడు. మరి రాజమౌళి గారేమో శివగామి దేవి చనిపోయిన సీన్ దగ్గర నుంచి బాహుబలి సినిమాని ఎందుకు మొదలు పెట్టాడు? ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చూసే ఆడియన్స్ కి బాహుబలి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా, అలాగే ఆ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటది. కాబట్టి మన ఎస్ఎస్ రాజమౌళి గారు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాడు. మీరు బాహుబలి పార్ట్ 1 ఓపెనింగ్ సీన్ చూసుకుంటే ఆ ఓపెనింగ్ సీన్ తోనే చూసే ఆడియన్స్ ఆ బాహుబలి అనే ప్రపంచంలోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్ ఆఫ్ ద బాహుబలి మూవీ చూసే ఆడియన్స్ మైండ్ లో చాలా అంటే చాలా క్వశ్చన్లు అయితే రైజ్ అవుతాయి. అసలు శివగామి దేవి రక్తపు మడుకులతో ఎందుకు పరిగెత్తుకుంటా వచ్చింది? అసలు ఆ కొండపైన ఏం జరిగింది? ఎవరున్నారు? అసలు ఆ పిల్లవాడికి శివగామి దేవికి సంబంధం ఏమిటి? తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పిల్లవాడిని ఎందుకు కాపాడింది? దాని తర్వాత మహేంద్ర బాహుబలి కొండపైకి వెళ్తే ఏమైంది? అవంతిక ఎవరో? దేవసేనాని ఎందుకు బంధించారు? ఎలా బంధించారు? అసలు దేవసేనకి అవంతిక గ్రూప్ కి సంబంధం ఏంటి? బల్లాల దేవుడు రాజ్యాన్ని ఎలా పొందాడు? కట్టప్ప ముందు అంత తప్పు జరుగుతున్నా సరే రాజుకే కట్టుబానిసలాగా ఎందుకున్నాడు? అసలు అంతకు ముందు ఏం జరిగింది అనే క్యూరియాసిటీ
సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి సినిమా ఎళ్ళే కొద్దీ అలా పెరిగిపోతా ఉంటది. మనకు తెలియకుండానే ఆ సినిమాలో మనం లీనమైపోతాం. అలాగే 'మహేంద్ర బాహుబలి' రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత తనకు ఎదురయ్యే పరిస్థితులను చూసి ఎలా ఆశ్చర్యానికి గురవుతాడో, అది ఇంటర్వెల్‌లో విగ్రహాన్ని నిలబెట్టే సీన్ కావచ్చు, లేకపోతే దేవసేనని కాపాడిన తర్వాత తనని చంపడానికి వచ్చిన కట్టప్ప మోకాళ్ళ మీద కూర్చొని తన తలపైన తన కాలుని ఎందుకు పెట్టుకున్నాడు అని క్వెషన్ మార్క్ కావచ్చు. ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 'బాహుబలి' సినిమాలో మనం లీనమైపోయే ఉంటాం. దానికి కారణమే మన ఎస్.ఎస్. రాజమౌళి గారు వాడిన స్క్రీన్ ప్లే టెక్నిక్. ఇదే 'బాహుబలి' సినిమా మనం ఇప్పుడు చూసినట్టు కాకుండా 'అమరేంద్ర బాహుబలి' చిన్నప్పటి నుంచి గనక స్టార్ట్ చేసుంటే 'బాహుబలి' సినిమా ఇప్పుడు ఎంత క్యూరియాసిటీగా అనిపించిందో అలాగే అనిపించేదా మనకి? కాదు కదా! ఇదే స్క్రీన్ ప్లే అంటే మన దగ్గరున్న స్టోరీ నార్మల్ స్టోరీ అయినా సరే దాన్ని ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చూసే ఆడియన్స్‌కి ఎలా చెప్తున్నాం, దానికి వాడే టెక్నికే స్క్రీన్ ప్లే. 'బాహుబలి 1' తర్వాత 'బాహుబలి 2' సినిమా గురించి దేశంలో ఉన్న ప్రతి స్టేట్‌లో కూడా మాట్లాడుకోవడానికి కారణమైందేంటి? 'వై కట్టప్ప కిల్ల్డ్ బాహుబలి'. 'బాహుబలి' సినిమా ఇప్పుడున్నట్టు కాకుండా ఎగ్జాక్ట్‌గా విజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే స్టోరీని మొదలుపెట్టాడో అలాగే తీసి అలాగే ఎండ్ చేసుంటే 'బాహుబలి' సినిమా గురించి మనం ఇన్ని సంవత్సరాలు కాదు, తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కూడా 'బాహుబలి' సినిమా గురించయితే మాట్లాడుకుంటానే ఉంటారు. అలా మాట్లాడుకునే వాళ్ళమా? దానికి కారణమే మన ఎస్.ఎస్. రాజమౌళి గారు ఈ సినిమాకి రాసుకున్న అద్భుతమైన స్క్రీన్ ప్లే. మీకు కావాలంటే 'బాహుబలి' సినిమాని రీవాచ్ అయితే చేయండి. ఈసారి రీవాచ్‌ని ఎలా చేస్తారంటే, ఈసారి 'అమరేంద్ర బాహుబలి' చిన్నప్పటి నుంచయితే స్టార్ట్ చేసి, ఆ స్టోరీ ప్రకారం అయితే చూసుకుంటా అయితే రండి. మీకే డిఫరెన్స్ అయితే తెలిసిపోద్ది. రాజమౌళి గారు రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంటో. నాకు తెలిసి స్క్రీన్ ప్లే పైన మీకిప్పటికి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అయితే వచ్చేసైతే ఉంటది. స్క్రీన్ ప్లే అంటే ఏమీ లేదు. మన దగ్గరున్న స్టోరీని చూసే ఆడియన్స్‌కి ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పటమే స్క్రీన్ ప్లే. అంతే. దానికి ఎగ్జాంపులే 'బాహుబలి'. 'అమరేంద్ర బాహుబలి' స్టోరీ దగ్గర నుంచి గనక మనం 'బాహుబలి' సినిమా చూసుంటే ఇప్పుడు ఫీల్ అయిన క్యూరియాసిటీనైతే మనమైతే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఖచ్చితంగా మంచి సినిమా అవ్వచ్చేమో. కానీ మనం ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసిన 'బాహుబలి' సినిమా అయితే అయ్యేది కాదు. కావాలంటే ఇందాక మీకు చెప్పాను కదా! రీవాచ్ చేయమని. అలాగైతే ఒకసారయితే ట్రై చేయండి. మీకే ఒక క్లారిటీ అయితే వస్తది. సరే, ఇప్పుడు 'బాహుబలి' సినిమానైతే పక్కన పెట్టి 'మగధీర' సినిమా గురించయితే మాట్లాడుకుందాం. 'మగధీర' సినిమాలో కూడా స్టార్టింగ్ సీన్‌తోనే చూసే ఆడియన్స్ అందరూ ఆ సినిమాలోకైతే ఇన్వాల్వ్ అయిపోతారు. స్టార్టింగ్ సీన్‌తోనే అక్కడున్న కాలభైరవ, మిత్రవింద క్యారెక్టర్స్‌కి మనమైతే తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. అయ్యో! వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోతున్నారు? అసలు వాళ్ళిద్దరికి ఏం జరిగింది? దాని తర్వాత 'షేర్ ఖాన్' కనపడి కాలభైరవుడు చనిపోయినందుకు బాధపడుతూ మళ్ళీ పుడతావురా అని ఎందుకు చెప్పాడు? అసలు 'షేర్ ఖాన్‌కి', 'మిత్రవిందకి', 'కాలభైరవుడికి' సంబంధం ఏంటి? ఇలా ఈ క్వెషన్ మార్క్‌తో, ఈ ఉత్కంఠతో 'మగధీర' సినిమా అయితే స్టార్ట్ అయిద్ది. అలా స్టార్ట్ అయ్యి సినిమా వెళ్ళే కొద్దీ కూడా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసే ఆడియన్స్‌కి అలా పెరిగిపోతా ఉంటది. తెలియకుండానే కాలభైరవుడు క్యారెక్టర్‌కి మనందరం కనెక్ట్ అయిపోతాం. ఇదే 'మగధీర' సినిమా ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్‌తో స్టార్ట్ అవ్వకుండా ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయితే మనం ఇప్పుడు ఫీల్ అయ్యే ఎమోషన్ ఫీల్ అయ్యేవాళ్ళమా? ఖచ్చితంగా ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ముందు ఉదయ్ ఘట్ ఫ్లాష్ బ్యాక్ అయితే తెలిసిపోయేది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? ఎలా విడిపోయారు? ఎలా చనిపోయారు? అనే క్వెషన్‌లు కూడా మనకైతే తెలిసిపోయేవి. దాని తర్వాత 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టి వాళ్ళ ప్రేమనైతే గెలిపించుకునేవాళ్ళు. అలా చూసినా 'మగధీర' సినిమా స్టోరీయే. ఇలా చూసినా 'మగధీర' సినిమా స్టోరీయే. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ మొత్తం మారిపోద్ది. 'మగధీర' సినిమా అంత గొప్పగా అవ్వటానికి కారణమే రాజమౌళి గారు రాసుకున్న స్క్రీన్ ప్లే. మీకు 'మగధీర' సినిమాలో రాజమౌళి గారేసిన ఒక స్క్రీన్ ప్లే ముడి గురించి అయితే చెప్తాను. కరెక్ట్‌గా 'హర్షకి' ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చే ముందు వరకు కూడా మన హీరోయిన్ అయిన ఇందూకి 'హర్ష' క్యారెక్టర్ పైన మంచి ఇంప్రెషన్ అయితే ఉంటది. కరెక్ట్‌గా ప్రీ ఇంటర్వెల్ ముందు విలన్ అయితే వాళ్ళ నాన్ననైతే చంపేసి అది మన 'హర్ష' క్యారెక్టర్ మీద అయితే తోసేస్తాడు కదా! దానివల్ల ఆ స్టోరీకి జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా? కరెక్ట్‌గా 'హర్షకి' ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చే ముందే ఇందూకి 'హర్ష' పైన రాంగ్ ఇంప్రెషన్ అయితే వచ్చిద్ది. దాని తర్వాత 'హర్ష'తో పాటే మనం కూడా ఫ్లాష్ బ్యాక్ అయితే తెలుసుకుంటాం. ఇంకేంటి 'హర్షకి' ఆ ఫ్లాష్ బ్యాక్ తెలిసిపోయిన తర్వాత 'రణదేవ్ పిల్లా'నైతే చంపేసి వీళ్ళిద్దరూ ప్రేమించేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా! అలా ఈజీగా అయిపోకూడదని రాజమౌళి గారు తన స్క్రీన్ ప్లే ద్వారా ఆ ముడైతే వేశాడు. ఇప్పుడు ఇందూకి 'హర్ష' అంటే కోపం. ఎందుకు? వాళ్ళ నాన్నని చంపేశాడని. ఒక్కసారి 'మగధీర' సినిమాలో ఈ ఎలిమెంట్ అయితే తీసేసైతే చూడండి. ఇప్పుడు మీరు చూసిన క్లైమాక్స్ ఉండేదా? క్లైమాక్స్ లో ఉన్న ఎమోషన్ ఉండేదా?
అసలు మిత్రవిందకి గతం గుర్తొస్తదా లేదా అనే క్యూరియాసిటీ ఉండేదా? ఏం ఉండేది కాదు. ఫ్లాష్ బ్యాక్ అవ్వంగానే హీరో, విలన్ అయితే కొట్టుకునేవాళ్ళు. మహా అయితే ఏం జరిగేదంటే హీరోయిన్‌ని విలన్ అయితే కిడ్నాప్ చేసేవాడు. అలా కొట్టుకునేవాళ్ళు తప్పితే, ఇప్పుడు మనం చూసిన 'మగధీర' సినిమా అయితే ఉండేది కాదు. దానికి కారణం ఏంటి? ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు మన రాజమౌళి గారు వేసుకున్న ముడది. ఇప్పుడు 'మగధీర' సినిమా చూసే ఆడియన్స్ కోరుకునేదేంటి? వాళ్ళిద్దరూ కలవడమే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీరో, హీరోయిన్ కలవటమే మనందరం కోరుకుంటాం సినిమా చూసేటప్పుడు. కానీ అది సినిమా చూసే ఆడియన్స్ ఎలా అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఇలా జరిగిపోద్ది అని ప్రిడిక్ట్ చేసినప్పుడు జరిగిపోతే సినిమా ఆడదు. అది జరగాలి. కానీ ఆడియన్స్ ఊహించినట్టయితే జరగకూడదు. అదే స్క్రీన్ ప్లే. మీరు స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు పడాల్సిన జాగ్రత్తలు ఇవే. మరొక్కసారి చెప్తున్నా, స్క్రీన్ ప్లే అంటే మన దగ్గరున్న స్టోరీ ఎలాంటిదైనా అవ్వచ్చు. దాన్ని చూసే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పగలుగుతున్నామా లేదా? అదే స్క్రీన్ ప్లే. సరే, మరి నేనైతే క్లారిటీగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాననే అనుకుంటున్నా. మరి మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సినిమాల గురించి, ఆ సినిమాల యొక్క స్క్రీన్ ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా లాస్ట్‌లో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్‌తో ఇంకా రాబోయే రోజుల్లో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థాంక్ యూ.